ఆర్ యు లాయల్ టు గాడ్ ఇన్ యువర్ లవ్ అండ్ మ్యారేజ్? ఆర్ యు లాయల్ టు గాడ్ ఇన్ యువర్ లవ్ అండ్ మ్యారేజ్? నీ యొక్క ప్రేమ విషయంలో, వివాహ విషయంలో దేవునికి నువ్వు లాయల్గా ఉన్నావా లేదా? చాలా యవనస్తులకి ఈ డౌట్ ఉంటుంది. చాలా యవనస్తులకి ఇది ఒక పెద్ద రోగం ఈ రోజుల్లో, అవునా కదా? ప్రేమ, వివాహం. సింపుల్గా మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఒక అబ్బాయి కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు, ప్రేమలో ఉన్నారనుకో, ఎక్కడ బ్రేకప్ అయిద్దో భయం, అవునా కదా? ఎక్కడ విడిపోతామో భయం. ఒకవేళ విడిపోయారే అనుకోండి, ఈసారి నాకు వచ్చే ప్రేమ నాతో బాగుంటుందా ఉండదా? ఈసారి నాకు దొరికేటువంటి ప్రేమ నన్ను వదిలేసి వెళ్ళిపోద్దేమో, నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోద్దేమో, ఈ భయం ఉంటుంది. ఒకవేళ వివాహం దగ్గరికి వచ్చామనుకోండి, పెళ్ళైన వాళ్ళు ఉన్నారే అనుకోండి, ఎక్కడ మ్యారేజ్ అనేది బ్రోక్ అవుద్దో, అంటే విడాకులు అంటే తెలుసుగా, అందరికీ తెలుసుగా, డైవర్స్ తెలుసుగా. ఏదో ఒక చిన్న రీల్ చూశానండి, పాపం భార్య భర్తలే డాక్టర్లు అనుకుంటా, బొమ్మలు ఒరిజినల్ మనుషులు కాదు. ఆ మనిషి ఆపరేషన్ చేస్తూ ఉండి సిజర్ అని అంటాడు అనమాట. ఎటు చేతులు పెట్టుకుంటుంది పక్కనే, సిజర్ అంటాడు వాడు, పలకదు. అరే సిజర్ దేదోనా అంటే ఐ వాంట్ డైవర్స్ అంటది. ఏంటి ఇప్పుడు డైవర్స్ ఏంటంటే ఇది రైట్ టైం కాదు, ఇది ప్లేస్ కాదు, నో దిస్ ఈజ్ టైం, దిస్ ఈజ్ ప్లేస్ అంటది. అంటే డైవర్స్ అనేది తెలుసుగా, అవునా? నా విషయంకి వస్తే ఏంటంటే, పెళ్ళైన తర్వాత డైవర్స్ అవుతే అది సమాజంలో అంత మంచి పేరైతే కాదు. ఈ భయాలు లేని వాళ్ళు ఉన్నారండి ఎవరైనా? ఈ భయాలు లేని వాళ్ళు ఉన్నారా? ఒక రీల్ చూశానమాట, ఓపెన్గా చెప్తాను. అందుకే యూత్ మీట్లో ఎప్పుడైనా సరే చెప్పాలయ్యా వీటన్నిటి గురించి మీకు ఎలా తెలుసు, ఎక్స్పీరియన్స్ అంటే అంత సీన్లా అదేం లేదు. కాకపోతే ఏంటంటే, ఎక్కువ శాతం అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి దైవజనులు వాక్యాలు ఎక్కువగా వింటున్నప్పుడు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం యంగ్స్టర్స్కి ఇలా యూత్ మీట్స్ ఇవన్నీ చేసినప్పుడు వీటి గురించి డీటెయిల్స్గా చెప్తారన్నమాట. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేకపోతే తెలియదంట, వీటి గురించి చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నారంట. చాలామంది అనొచ్చు, ఇట్టటి మాటలు మాట్లాడచ్చా? ఇప్పుడు ఒరే నిప్పు పట్టుకుంటే కాలుతుందరా అని నేను చెప్పలేదు, ఏం చేస్తారు? నా కొడుక్కి నేను చెప్పాలా, అయ్యో పాపం చెప్తే ఎందుకని, అరే నాన్న అది కాలుతుందరా అని నేను చెప్పలే, ఏం చేస్తాడు? పోయి పట్టుకొని కాలి నన్ను ఏడిపిస్తాడు తర్వాత, అవునా? నన్ను ఏడిపిస్తాడు. హాస్పిటలు ఏమంటారు, డబ్బులు కట్లు కట్టిన తర్వాత అయినా కట్టాం కదా అని మన సైలెంట్, వాడు సైలెంట్ కొట్టాడా? అమ్మే అని ఎడితే రోజంతా ఓదార్చాలి నేను అని. అందుకని ముందే ఏం చేస్తాను అంటే, పిల్లలు లేరండి, పెళ్ళే లేదండి, దేవుడికి స్తోత్రం కలుగుండి కాక, దానికి ఇంకా దేవుడు చాలా సమయం ఉంచాడు. సరే, అయితే ఏమంటారు, నిప్పు పట్టుకున్నప్పుడు ఏడిపిస్తాడు, అవునా? అందుకని నేనేం చేస్తా, వాడు పోకముందే ఆపుతావాడిని, అవునా? వాడు పోకముందే ఆపుతా. సేమ్ వాక్యం కూడా ఇంతే. బైబిల్ గ్రంథాన్ని చాలామంది బూతు గ్రంథం అంటారు, తెలుసా? చాలామంది అన్యులు అంటారు, ఎందుకంటే ఇందులో చాలా పచ్చిగా రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథాలు, ప్రసంగి గ్రంథాలు, పరమగీతాలు మనం చదివితే చాలా ఓపెన్గా, చాలా పచ్చిగా రాయబడి ఉంటుంది. ఎందుకు రాయబడుతుంది తెలుసా? అలా చేసినందుకు వాడు నాశనం అయ్యాడరా, నువ్వు చేయొద్దని. అర్థమైందా? అలా చేసినందుకు వాళ్ళు నాశనం అయ్యారు, నువ్వు చెయ్యొద్దు అని గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి యవనస్తుల వివాహ విషయంలో, ప్రేమ విషయంలో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ మధ్య సినిమాల ప్రభావం చాలా ఎక్కువైంది. ఏం చేస్తారో తెలుసా? సినిమాలు చూసేటప్పుడు లేదా కొరియన్ డ్రామాస్ తెలుసా, మొక్కలు వెలిగిపోతున్నాయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరియన్ డ్రామాస్ చూస్తారు, రాసేటువంటి స్క్రిప్చర్ ఆ రైటర్ ఉంటాడే, జీవించి రాస్తాడో, అనుభవించి రాస్తాడో, ఇట్ట నాకు జరిగితే బాగుండు అని రాస్తాడో మనకు తెలీదు. మొత్తానికైతే వాళ్ళ ప్రేమని, వాళ్ళ వివాహాన్ని చాలా రొమాంటిక్గా రాస్తాడు, చాలా క్యూట్గా రాస్తాడు. అది చూసేటువంటి యవనరాలకి ఇట్టాడి ప్రేమ నాకు దొరికితే ఎంత బాగుండో, ఇట్టాడి కుటుంబం నాకు దొరికితే ఎంత బాగుండో అనుకున్నావు. బాగానే ఉంది. వాళ్ళు నటీనటులు ఈ మధ్య ఆస్కార్లు వస్తున్నాయి మరి చాలామందికి, ఇంకా మాత్రం నటించరు, జీవిస్తారా బాబు, అవునా కదా? అది చూసినప్పుడు ఇట్టాడి ప్రేమ నాకుంటే ఎంత బాగుండో. కానీ రీల్ బయట వాళ్ళ బ్రతుకు మనకంటే దరిద్రంగా ఉంటుందేమో తెలియదు, బాగుంటుందేమో తెలియదు. మొత్తానికైతే నటియడం అయితే నటిస్తారు. అది చూసినప్పుడు ఇలా నాకుంటే బాగుండు అని అనుకుంటారు. ప్రేమ విషయంలో, పెళ్లి విషయాల్లో ఎక్కడ ఎదుగుతున్నారు? ఎక్కడ పడితే అక్కడ ప్రపంచంలో ఎదుగుతారు, అవునా? ఈ అమ్మాయి నాకు కరెక్టా, ఈ అబ్బాయి నాకు కరెక్టా, ఈమెను పెళ్లి చేసుకుంటే కరెక్టా, ఈమెను పెళ్లి చేసుకోకపోతే కరెక్టా. ఒకడు ఊర్లు తిరిగి గయ్యాల ఆమెను పెళ్లి చేసుకున్నాడంట. మంచామని చేసుకోవాలని ఊర్లు తిరిగి గయ్యాలు దాన్ని పెళ్లి చేసుకున్నాడు. సరిపోయింది, అవునా కదా? ఒకటండి, నీ అంతటి నువ్వు సొంతంగా తిరిగితే నువ్వు అనుకున్న ప్రేమలు, నువ్వు అనుకున్న పెళ్ళిళ్ళు దొరకవు. ఒక్క ప్లేస్లోనే సెర్చ్ చేయాలా. ఎక్కడ సెర్చ్ చేయాలి? అది యేసయ్యని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు సూటబుల్ హస్బెండ్ని, సూటబుల్ వైఫ్ని ఆయన మాత్రమే తయారు చేయగలడు. ఆయన రాసేటువంటి స్క్రిప్ట్ ఉంటుందండి, రియాలిటీ రొమాంటిక్గా ఉంటుంది.
చాలా క్యూట్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు నువ్వు లోకంలో ఎతికేవేమో, బట్ ఈ రోజు నుంచి దేవునిలో ఎతకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒకటి, ప్రేమైనటువంటి వారలారా, ఆర్ యు లాయల్ ఇన్ యువర్ లవ్ అండ్ మ్యారేజ్? నీ యొక్క వివాహ విషయంలో, నీ యొక్క పెళ్లి విషయంలో దేవునికి నువ్వు లాయల్గా ఉన్నావా? నమ్మకస్తుడిగా ఉన్నావా? సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాడు. మీరు చూస్ చేసుకునేది, ఎందుకంటే చాలామంది ఇప్పటికే ఏమంటారు, లవ్లో ఉండిండొచ్చు, లేదా ఏమంటారు పలానా అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది నన్ను అడిగేటప్పుడు, ఒరే ఇది దేవుని చిత్తం కాదేమో అంటే ఒప్పుకోరు. గంటైనా మాట్లాడతాడేమో కానీ అది మాత్రం ఒప్పుకోడు అనమాట. ఎందుకని? నచ్చింది కాబట్టి, లేదా నచ్చాడు కాబట్టి అగ్రి చేయరు. అలా కాదు బ్రదర్, ఇలా కాదు. ఒకరినైతే నేను ఫోన్ కాల్లో తిట్టానండి, చెప్పినంతసేపు చెప్పి. అంటే తిడతాను అని నేను చెప్పట్లా, ఎంతసేపు చెప్పినమ్మా అది దేవుని చిత్తం కాదమ్మా, నీ జీవితం నాశనమైంది, నీకు ఇప్పుడే అర్థమవుతుంది. అట్ట కాదు బ్రదర్ అనింది. అమ్మ నువ్వు ముందు సరిగ్గా ప్రార్థన చేసుకోలేక ఫోన్ చేయండి. ఎందుకంటే నేను మీకు చెప్పాల్సింది చెప్పా, నేను మీకు, ఎందుకంటే దేవుడు తెలియజేసింది చెప్పాలా, అది సామాన్యమే. ఎంతసేపు చెప్పు, అటు తిరిగి అక్కడికి వస్తుంది, అవునా కదా? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు చిత్తానుసారంగా చేస్తే అందం అండి, దేవుని చిత్తానుసారంగా చేస్తే భాగ్యం, లేకపోతే అది అంత బాగోదు. గుర్తుపెట్టుకోండి. అయితే సరే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఈరోజు చాలామంది ప్రేమలోనూ, చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవాలని సిద్ధంగా ఉంటారుగా. అయితే ఒకటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ప్రేమ లేదా మీరు పెళ్లి చేసుకోవాలి అనుకునేది దేవుని యొక్క చిత్తంలో ఉందా లేదా? ఎవరైనా చెక్ చేసుకున్నారు? ఇది దేవుని చిత్తంలో ఉందా లేదా? చాలామంది ప్రార్థన చేసినప్పుడు ఈ విషయం గురించి, అయ్యా నీ చిత్తమా కాదా అని ప్రార్థన చేసి వాళ్ళ మనసులో, ఎందుకంటే వాళ్ళకి నచ్చుద్ది కాబట్టి మనసులో దేవుని చిత్తంలాగే ఉందిలే, ఓకే దేవుని చిత్తమే. ఇలా కాదండి, దేవుణ్ణి అడగండి. మంచి అలవాట్లు ఉన్నాయి అబ్బాయికి, మంచి అలవాట్లు ఉన్నాయి అమ్మాయి కాదు. లోకంలో చాలామంది ఉన్నారు మంచోళ్ళు, అవునా? లోకంలో చాలామంది ఉన్నారు మంచోళ్ళు, చాలామంది మంచి అమ్మాయిలు ఉన్నారు, చాలామంది మంచి అబ్బాయిలు ఉన్నారు. ఏ చెడ్డ అలవాట్లు లేని వాళ్ళు ఉన్నారు. అది మాత్రం అందరు నీకేనా? కాదుగా. దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది, దానికోసం ఎదురు చూడండి. ఎప్పుడైనా సరే వివాహ విషయంలోనైనా పెళ్లి విషయంలోనైనా దేవుణ్ణి అడగడం అనేది ప్రాముఖ్యం. అయితే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. లోకంలో 2 రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఏంటవి? లోకంలో 2 రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఒకటి లవ్ మ్యారేజ్, మోస్ట్ హేటెడ్ మ్యారేజ్, పెద్దలు ఒప్పుకోరు, అవునా కాదు? అట్లా పెళ్లి చేసుకుంటే నాశనమే అనే వాళ్ళు ఉంటారు. రెండోది అరేంజ్ మ్యారేజ్, ఇది కామన్ థింగ్, అరేంజ్ మ్యారేజ్. అయితే నేను చెప్తున్నానండి, ఈ 2 కాదు ఉండేది లోకంలో. బిబిలికంగా ఈ 2 కాదు ఉంది. పెళ్ళిళ్ళు 2 రకాలు, ఒకటి లవ్, ఒకటి అరేంజ్, ఈ 2 కాదు ఉంది. మరి ఏమున్నాయి సార్? ఏమున్నాయ్యా? వన్ ఈజ్ గాడ్లీ మ్యారేజ్ అండ్ అదర్ వన్ ఈజ్ అన్గాడ్లీ మ్యారేజ్. ఎంతమందికి తెలిసి? 2. వన్ ఈజ్ గాడ్లీ మ్యారేజ్ అండ్ అదర్ వన్ ఈజ్ అన్గాడ్లీ మ్యారేజ్. ఒకటి దేవుడు చేసేటువంటి వివాహము, ఇంకోటి మనుషులే చేసుకునేటువంటి వివాహం. అయితే ఈ రెండిట్లో గాడ్లీ మ్యారేజ్, దేవుడు చేసేటువంటి వివాహంలో కూడా లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ ఉంటుంది. దేవుడు చెయ్యనటువంటి వివాహంలో కూడా లవ్ మ్యారేజ్ ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ ఉంటుంది. ఈ 2 ఉంటుంది. అయితే ఒకటి సింపుల్ థింగ్ ఏంటంటే, దేవుడు లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్న, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న 2 వేస్టే. 2 వేస్ట్. అది అరేంజ్ అయినా లవ్ అయినా 2 వేస్టే దేవుడు లేకపోతే. దేవుడు ఉంటే 2 కరెక్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉంటే 2 కరెక్టే, దేవుడు లేకపోతే 2 తప్పే. ఎందుకంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు 2 రకాలుగా పెళ్లి చేస్తాడు. అందరికి ఇలా చేస్తాడని కాదు, అందరికీ అలా చేస్తాడు అని కాదు. దేవుడు 2 రకాలుగా చేస్తాడు. కొంతమందికి ముందు ప్రేమను పరిచయం చేసి తర్వాత పెళ్ళిని పరిచయం చేస్తాడు. దీన్ని లవ్ మ్యారేజ్ అని అంటారు. చాలామంది దైవజనులు లవ్ మ్యారేజ్ అనేది తప్పు అని అంటారు. అంటే వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు, నువ్వు కరెక్ట్ అంటున్నావుగా, వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు అంటే అబద్ధం చెప్పట్లా, అది కూడా నిజమే. ఎందుకు చెప్తారో చెప్పండి? లవ్ మ్యారేజ్ చేయకూడదు అనేది ఎందుకు చెప్తారో చెప్పండి? ఒరే లవ్ మ్యారేజ్ చేసేది తప్పురా అని అంటేనే ఎవడు ఆగట్లా, అవునా కదా? ఒక్కొక్కడికి లిస్టు పెద్దగా ఉంటుంది, ఒక్కొక్క ఆమెకి లిస్టు పెద్దగా ఉంటుంది. తప్పురా అంటే నాగట్లేదు, ఇంకా మంచిదే అని అంటే ఎట్లుంటుంది చెప్పండి? భ్రష్టు పడుతుంది లోకం. అందుకని తప్పు అని అంటారు. అర్థమైందా? కాకపోతే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మాటను కూడా చాలామంది అపోజ్ చేస్తారు. ఏంటి ఎలానా చెప్పేది, పిల్లల్ని చెడగొడుతున్నారు అంటే, చెడగొట్టేది కాదు కానీ దిస్ ఈజ్ ద ట్రూత్. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది ఏమంటారు, ప్రేమించి వివాహాలు చేసుకున్నారు, కానీ దేవుని చిత్తం కింద, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం కింద వివాహం చేసుకున్నారు. దేవుని చిత్తం లేకుండా చేసుకోవాలా? దేవుని చిత్తం లేకుండా లవ్ అయినా అరేంజ్ అయినా 2 తప్పే. దేవుని చిత్తంలో ఉంటే 2 కరెక్టే. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే దేవుడు కొంతమందికి ముందు ప్రేమను పరిచయం చేసి తర్వాత పెళ్ళిని పరిచయం చేస్తాడు. దిస్ ఈస్ కాల్డ్ లవ్ మ్యారేజ్. కొంతమందికి ఏమో పెళ్ళిని పరిచయం చేసి తర్వాత ప్రేమను పరిచయం చేస్తాడు. ఇదేంటి?
దిస్ ఈజ్ కాల్డ్ అరేంజ్ మ్యారేజ్. అర్థమైందా? కొంతమందికి ఇలా చేస్తాడు, కొంతమందికి అలా చేస్తాడు. అయితే ఒకటి, ఏది ఎలా జరిగినా సరే నువ్వు ఒకటి కోరుకోవాలయ్యా, నీ చిత్తానుసారంగానే జరిగించు. ఆమేన్. నీ చిత్తానుసారంగానే జరిగించు. అయితే వివాహం అనేది ఘనమైనది, ఘనం కానిది కాదండి. వివాహం అనేది ఘనమైనది. అయితే గుర్తుపెట్టుకోండి ప్రేమైనటువంటి వారలారా, ఈ కైండ్ ఆఫ్ మ్యారేజెస్ ఉంటాయి, దీంట్లో చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇక్కడ మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆర్ యు లాయల్ టు గాడ్ ఇన్ యువర్ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్? మీ యొక్క వివాహం విషయంలో, మీ యొక్క ప్రేమ విషయంలో దేవునికి లాయల్గా ఉన్నారా? ఈ విషయాలన్నీ మాట్లాడాలని నేను కింద ఒక స్టాంప్ గుద్దాను అనమాట. అదేంటి, నాన్నగారు కూడా అన్నారు, ఇది వద్దురా, తీసే నాన్న, ఇది వద్దు నాన్న, అందరు రాని నాన్న అంటే, కాదులే నాన్న, కొన్ని విషయాలు ఉంటాయి అని చెప్పాను అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సరే, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఆర్ యు లాయల్ టు గాడ్ ఇన్ యువర్ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్? ఇది నేను ఏదో కాంట్రవర్సీ కోసం చెప్పట్లేదు. యూ నీడ్ టు నో దిస్. మీకు ఎలా తెలిసిందని నేను విన్నాను కాబట్టి నాకు తెలుసు. సో నేను గాడికి లాయల్గా ఉండగలను. వినకపోతే తెలీదు, లిస్టులో వచ్చేస్తాయి జీవితాల్లోకి, తర్వాత లాస్ట్లో తెలుసుకున్నప్పుడు గిల్ట్ వస్తుంది. అందుకే ముందే చెప్తున్నాను, మీ యొక్క వివాహం విషయంలో, మీ యొక్క ప్రేమ విషయంలో మీరు దేవునితో లాయల్గా ఉన్నారా లేరా? బైబిల్ గ్రంథంలో నేను ఒక యవనస్తుని చూసా, దేవునికి బాగా లాయల్గా ఉన్నాడని ఈ విషయాల్లో. ఎవరంటే యోసేపు. ఎంతమందికి తెలుసు? యోసేపు బాగా లాయల్గా ఉన్నాడు దేవునికి. ఎలా అంటే, యోసేపు గురించి మీకు ఒక విషయం చెప్తా. యాకోబుకి ఒక్కగానో కుమారుడు, యాకోబుకి ఎంతో ఇష్టమైన కుమారుడు ఎవరు? యోసేపు. యాకోబు పేరు ఇజ్రాయేలుగా మార్చబడింది. యెహోవా దేవుడు ఇజ్రాయేలుగా మార్చాడు. ఆయన కుమారులు మొత్తము బెన్యామీన్తో కలిపి 12 మంది. అయితే యోసేపు గారు 11వ వాడు. యోసేపుకు 10 మంది అన్నలు ఉన్నారు. ఈ 10 మందికి యోసేపు అంటే నచ్చడు. ఎందుకని? తండ్రికి బాగా ఇష్టం. ఒకటి, అన్నలు ఏ తప్పు చేసినా తెచ్చి తండ్రి కాడ చెప్పేసేవాడు అనమాట. చిన్నోళ్ళకి కొంచెం అది ఉంటుంది అనుకోండి. తండ్రికి కూడా చిన్నోడు, తల్లికి కూడా చిన్నోడు కాబట్టి బాగా ఇష్టం. అయితే ఒకరోజు అన్నలు ఇంకా సహించలేక, తట్టుకోలేక, కోపం ఎక్కువైపోయి యోసేపును పట్టుకొని ఆ దారిన పోయి ఐగుప్తీయులకు అమ్మేస్తారు. ఆ ఐగుప్తీయులు ఈ యొక్క యోసేపుని తీసుకొని ఐగుప్తుకు తీసుకొని వెళ్తారు. నేను అనుకుంటున్నాను, బాగా మట్టి బట్టి, ఇక్కడ స్నానం ఉండదుగా, రోజు వాళ్ళని స్నానం ఇచ్చి సబ్బు తీసుకో సెంటు కొట్టుకు అంటారా, ఎత్తుకొని అమ్మేదానికి ఇవన్నీ ఎందుకు? అవునా కదా? తీసుకొని వెళ్ళేసి ఐగుప్తులో అమ్మకానికి పెడతారు యోసేపుని. అమ్మకానికి పెట్టినప్పుడు పొతీఫరు అనేటువంటి ఒక ఆఫీసర్, పొతీఫర్ అనేటువంటి ఒక యజమాని, ఒక అధికారి చూస్తాడనమాట. మనం త్వరగా ముగించుకుందాం. పొతీఫర్ అనేటువంటి ఒక అధికారి చూసి, యోసేపు చూడ చక్కగా కనపడతాడు, అందంగా కనపడతాడు. ఎంతమందికి ఇష్టం మీ మొక్కాలంటే? మీకు నేను బాగున్నానా బాలేనా? ఇష్టమేగా అందరికీ ఇష్టమేగా. యోసేపు చాలా అందగాడంట. ఆ మట్టిలో కూడా యోసేపు బల అందంగా కనపడ్డాడు. అయితే పొతీఫర్ ఏం చేశాడంటే, ఆ యోసేపుని తీసుకొని తన ఇంటికి తెచ్చుకున్నాడు. అయితే యోసేపు పొతీఫర్ ఇంటిలో పనిచేసేటువంటి ప్రతి దగ్గర దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి దాంట్లో అవసరం, ప్రతి దాంట్లో ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. మీరు అనొచ్చయ్యా, యెహోవా దేవుడు యోసేపుకు తోడుగా ఉంటే చెరపట్టబడ్డం ఎందుకు, అమ్మబడ్డం ఎందుకు, బానిసగా రావడం ఎందుకు, పనోడిగా రావడం ఎందుకు అని అడిగితే, ఇది దేవుని చిత్తం. ఇది గుర్తుపెట్టుకోండి. యోసేపు చాలా గొప్పోడవుతాడు, ఆ దేశంలో చాలా గొప్పోడవుతాడు. ఆ నిర్ణయం కోసమే యెహోవా దేవుడు యోసేపును అమ్మేటప్పుడు, యోసేపును కొనుక్కునేటప్పుడు మాట్లాడ్డాయన, పోనీలే నీకు నేనున్నా కదరా అంటా ఉంటాడు. అంతే. అందుకని అడ్డం పడ్డు. మీరు అనుకోద్దండి, సమస్యలు వచ్చాయంటే దేవుడు వదిలేశాడు, సమస్యలు వచ్చాయంటే నేను గాలి కొట్టుకోమని అనొద్దండి. సమస్యల్లో కూడా దేవుడు గొప్ప మార్గములను ఇవ్వగలడు. ఆమేన్. కావాలంటే యోసేపు ఏమయ్యాడు? ఆయన గొప్ప రాజు అవుతాడు. ఎలా అవుతాడంటే, వాక్యం చదవండి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. బైబిల్ చదువుకోండి, బైబిల్ చదవాలి కాబట్టి నేను కట్స్ చేసి చెప్పేస్తున్నాను. అయితే చూడండి, యోసేపును ఆయన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నప్పుడు ఈయన చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. అయితే ఈ పొతీఫరు చూస్తాడనమాట, ఈయన చేతిలో ఏదో అంటారుగా, గోల్డెన్ హ్యాండ్ అంటారుగా, ఈయన చేతిలో ఏదో అన్నీ బాగున్నాయి అని చెప్పేసి యోసేపుని ఏం చేస్తాడంటే, తన ఇంట్లో ఉన్నటువంటి పనోళ్ళందరి మీద హెడ్ పనోడుగా ఈయనని పెడతాడు. అంటే పనోళ్లకు ఈయన ఇప్పుడు ఏమంటారు, అధికారిగా ఉంటాడు అనమాట. ఆయన ఇంటిలో పనోళ్ళ మీద ఈయన కింద పనోళ్ళు ఉంటారు. అట్లా ఈయన పొతీఫర్ కింద ఉంటే ఈయన కింద పనోళ్ళు ఉంటారు అనమాట. అంత గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళినప్పుడు పొతీఫర్ గారి భార్య ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది తెలుసా? యోసేపు మీద కన్నేస్తుంది. కన్నేయడం అంటే ఏంటి? అమ్మో అనొద్దండి, అందరికీ తెలిసిందే. ఏంటి యోసేపు మీద కన్నేయడం అంటే? సైట్ కొట్టడం. అవునా కదా? ఈ రోజుల్లో కూడా చాలామంది కాలేజెస్లో, స్కూల్స్లో దీస్ ఆర్ రొటీన్ థింగ్. సైట్ కొడతారు, ఫాలోవర్లు కొట్టరా. నేను ఇంటర్లో అటు చదివేటప్పుడు, ఇంటికి వెళ్తారంటే నువ్వు మేము వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలరా అంటే చిన్న పని. అవునా కదా?
అంటే సైట్లు, ఫాలోలు, అవునా, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ పొతీఫరు భార్య ఎవరికి? యోసేపుకు సైడ్ కొడతా ఉంది, యోసేపు మీద కన్నేసి. ఎందుకంటే యోసేపు చూడచక్కనోడు, అందగాడు. లోకం అనేది అందానికి, డబ్బుకి, మోసాలకు పడిపోతా ఉంది. జాగ్రత్త, దేవునికి పడిపోయింది, అది చాలా ఆనందం. దేవునికి స్తోత్రం కూడా గాక. అయితే యోసేపు మీద సైట్ వేసింది. ఒకరోజు యోసేపు గారు ఏం పెద్ద పట్టించుకోవాలి, ఆయన పట్టించుకునే టైప్ కాదు. అయితే ఒకరోజు ఇంట్లో ఎవరు లేరు. యోసేపు యవనస్తుడు, గుర్తుపెట్టుకోండి, ముసలోడు కాదు, యవనస్తుడు. అయితే యోసేపు ఒకరోజు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు యోసేపు వస్త్రం పట్టుకుంది. అర్థమైందా? ఇప్పుడు నా కోటు ఉంది అనుకోండి, ఇలా పట్టుకుంది, వస్త్రం పట్టుకుంది అనమాట. పట్టుకొని ఈరోజు నువ్వు నాతో సెక్సువల్గా ఉండాల్సిందే అని ఫోర్స్ చేసింది యోసేపుని ఫోర్స్ చేసినప్పుడు అది ఒక యవనస్తుడికి జారిపోయేటువంటి సమయం, అవునా కదా? చీకట్లోకి జారిపోయేటువంటి సమయం, పాపంలోకి జారిపోయేటువంటి సమయం. అయితే యోసేపు ఏం చేస్తాడో తెలుసా? స్లిప్ అవ్వాలా, జారిపోవాలా ఆయన. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా ఆదికాండము 39వ అధ్యాయము 8-9 వచనాలు. జెనసిస్ చాప్టర్ 39 and verse 8-9. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నాయో ఏమి లేవో ఆయనకు తెలియదు, కానీ ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవరు కూడా లేడు, నేను పైవాడిని. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని ఆయన నాకు అప్పగించకుండా ఉండలేదు, నిన్ను నాకు అప్పగించలేదమ్మా అని చెప్పేశాడు. 12వ వచనంలో చూడండి ఒకసారి, ఇది మాట అంటే ఒకసారి 12వ వచనంలో చూడండి. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. ఒకసారి 11వ వచనం చదవండి, ఒకసారి 11వ వచనం. అట్లుండగా అది కాదమ్మా, 39వ అధ్యాయము 11వ వచనం, ఐ గెస్ అదేనా ఉంది. సరే ఒకసారి 10వ వచనం చదవండి. లేదులేండమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడొక మాట రాయబడి ఉంటుంది, అది కాదులే, సరే వదిలేసేయండి అమ్మా. ఆదికాండం 39వ అధ్యాయం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చదివాము? 8-9 కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క నిమిషం, ఒక వర్డ్ అనేది మిస్ అయింది. దినము తర్వాత ఓకే. 11వ వచనం. అటు తర్వాత ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచి. ఓకే సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక చోట రాయబడి ఉంటుంది అనమాట. ఆయన ఏం చేస్తాడంటే ఒక పని చేస్తాడు. ఆయన ఏమంటాడంటే, నేను నా దేవునికి విరోధముగా ఇట్టి కార్యము నేను ఎలా తలపెట్టగలను అని మాట్లాడతాడు అక్కడ. ఒక మాట 9వ వచనం ఒకసారి చదవండి. 9 చదవలేదా? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. సరే చెప్పలు కొడదాం ఉన్నటువంటి మనందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు ఏమన్నాడు అక్కడ? సింపుల్గా ఒక మాట అన్నాడు, అమ్మా నీ భర్త గురించి కూడా వదిలేద్దాం, నేను నా దేవునికి ఇంత ఘోరమైనటువంటి పని నేను నా దేవుని ఎదుట చేసి ఎలా నేను ఇంత పాపాన్ని కట్టుకుంటాను అనుకుంటున్నావు నువ్వు? అవునా కదా? ఆయన చూడండి దేవునికి లాయల్గా ఉన్నాడు. ఏంటి దేవునికి లాయల్గా? అక్కడ ఏమున్నాడు దేవునికి లాయల్గా అనంటే, ఇటువంటి సెక్చువల్ సింగ్ అనేది దేవుడు ఒప్పుకోడు. గుర్తుపెట్టుకోండి, గాడ్ నెవర్ అగ్రీస్ అబౌట్ దిస్. దీని గురించి దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు ఆయన. అయితే నేను మిమ్మల్ని ఏమంటారు ఒక ప్రశ్న అడగాలను. ఈరోజు మీ ప్రేమ కావచ్చు, మీ వివాహం కావచ్చు దేవుని చిత్తంలో ఉందా? గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు. ఆయన అక్కడ ఏం చేశాడు? ఆమె వస్త్రమును పట్టుకున్నప్పుడు ఆ వస్త్రమును ఆమె చేతిలో వదిలేసి ఆయనంటే అక్కడ నుంచి పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, క్యాన్ యూ రన్ అవే ఫ్రమ్ దిస్ సెన్స్? క్యాన్ యూ రన్ అవే ఫ్రమ్ దిస్ సెక్సువల్ సెన్స్? ఇటువంటి ఏమంటారు సెక్స్ అనేటువంటి పాపము నుంచి నువ్వు పారిపోగలుగుతూ ఉన్నావా? ఆయన లాయల్గా ఉన్నాడండి దేవుని సన్నిధిలో. ఏంటి లాయల్గా?
లాయల్గా ఎలా ఉన్నాడు దేవుని సన్నిధిలో? కొద్ది నిమిషాలే, నేను అయిపోగొట్టేస్తాను. దేవుని సన్నిధిలో ఆయన లాయల్గా ఎలా ఉన్నాడు? ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని దేవుడు ఏ లింక్ను బట్టి వివాహంలో కలుపుతున్నాడు తెలుసా ఎవరికైనా? ఏ క్లూని బట్టి దేవుడు ఒక ఇద్దరు మనుషులకు వివాహాన్ని చేస్తున్నాడు? ఏ క్లూని బట్టి? ఆది కాండంలోకి, ఆదికి మనం వెళ్తే ఏం చేశాడు దేవుడు? ఆదాము యొక్క పక్కటెముకను తీసి ఏం చేశాడు దేవుడు? స్త్రీనిగా తయారు చేసి వారిద్దరిని ఒకటి చేశాడు ఆయన. ఇక్కడ దేవుడు వర్క్ చేశాడా? ఇప్పుడు ఒక ప్రశ్న, ఆదాముని ఎవరెముక తీసుకొని చేశాడు? ఆదాముని ఎవరెముక తీసుకొని చేశాడు? నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఎవరి ఎముక లేదు అక్కడ, అవునా? దేవుడు మట్టిని తీసుకొని ఆదాము తయారు చేశాడు. ఇప్పుడు ఒకరిని తయారు చేసినాడు, ఇంకొకరిని తయారు చేయలేడు. ఒకరిని తయారు చేశాడు, ఇంకొకరిని చేయలేడా? కానీ అక్కడ దేవుడు ఒడిగట్టుకొని ఒక పని చేశాడు. ఏం చేశాడు ఆయన? ఆదాము పక్కటెముకను తీసి, గాఢ నిద్ర కలగజేసి ఆదాము పక్కటెముకను తీసి ఆ పక్కటెముకని శ్రీనిగా తయారు చేసి దాన్ని తీసుకొని వచ్చి ఆదాము దగ్గర పెట్టాడు. ఆదాము దాని గురించి ఒక మాట మాట్లాడతాడు, నాలో నుంచి తీయబడినది నా మాంసములో మాంసము, నా రక్తములో రక్తము, నా ఎముకలలో ఎముక నారీ. ఆమేన్. దేవుడు అక్కడ ప్రాసెస్ చేశాడా చేయలేదా? చేయలేదా? ఈరోజు చాలామంది చాలా సింపుల్గా చేసేస్తారండి బాబు, అవునా? అందుకే యోసేపు అక్కడ లాయల్టీ చూపించాడు. ఎందుకని? ఒకటి, దేవుడు నా కొరకు ఒక స్త్రీని ఒక చోట తయారు చేసి ఉంచుతాడు, అవునా? ఒక చోట తయారు చేసి ఉంచుతాడు. ఈ సెక్సువల్ సిన్ అనేది దేవుడికి పాపం. ఇక్కడ నేను ఆ పని చేస్తే నేను నా దేవుని ఎదుట ఎలా ఉంటాను? దోషిగా ఉంటాను, ఒకటి. ఇంకొకటి, నా కోసం తయారు చేయబడినటువంటి స్త్రీ, ఎవరో పాట రాశారండి, వాళ్ళ కామెడీ అనిపించింది. ఏముంటుందంటే ఆ పాటలు లాస్ట్ ఎక్కడుందో అని వాడతాడు అనమాట. ఈయన ఉంటారు అనుకుంటా, అది దాని మీద చాలా ట్రోల్స్ అయ్యే. ఎట రాస్తారో అర్థం కాదు, కానీ చాలా కామెడీగా రాస్తారు ఆ సాంగ్ని. యోసేపు కూడా తన కోసం తయారు చేయబడినటువంటి స్త్రీని ఆయన ఇంకా చూడాలి. అప్పటికే యోసేపుకు వివాహం అవ్వాల, యవనస్తుడు. అయితే ఒకటి, తన యొక్క లాయల్టీని, తన యొక్క నమ్మకాన్ని దేవుని దగ్గర నిలబెట్టుకున్నాడు. తనకు కాబోయేటువంటి భార్య దగ్గర కూడా నిలబెట్టుకున్నాడు. ఆమెన్. ఈరోజు చాలామంది కూడా సెక్సువల్ సీన్లోకి ఎంగేజ్ అయ్యే ముందు ఆలోచించండి, నీవు దేవుని దగ్గర లాయల్గా ఉంటున్నావా? దేవుని దగ్గర నీ యొక్క సెక్స్ ప్యూరిటీని నిలుపుకోగలుగుతూ ఉన్నావా? అయితే చూడండి, యోసేపు అంటే అక్కడ నుంచి పారిపోయాడు. ఈరోజు నువ్వేం చేయాలా? యూ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ దిస్ సెక్సువల్ సిన్. ఇటువంటి పాపం నుంచి నువ్వు పారిపోవాలి. కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి ఇటువంటి పాపాలు. కొన్ని ప్లేసెస్లోకి మనం వెళ్ళినప్పుడు రెండు రకాలుగా పారిపోవాలి. ఒకటి, శరీర ప్రకారంగా నువ్వు పారిపోవాలి. రెండోది, ఆలోచన ప్రకారంగా కూడా నువ్వు పారిపోవాలి. ఏ విధంగా? శరీర ప్రకారంగా చెప్తాను చూడండి. కొన్ని ప్లేసెస్లో మనం ఉన్నప్పుడు అక్కడ జరిగేటువంటి కాన్వర్జేషన్స్లో సెక్సువల్ థింగ్ ఉంటుంది, సెక్సువల్ టెంప్టేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మనుషుల వల్ల సెక్సువల్ టెంప్టేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మనుషులు నిన్ను సెక్సువల్గా ప్రవోక్ చేస్తూ ఉంటారు. రిమెంబర్, అక్కడ నుంచి పారిపోండి. చాలామందికి ఆ ప్లేసెస్ నచ్చుతాయి, అవునా కదా? అలా ఒక అమ్మాయి నిన్ను సైట్ కొట్టేటప్పుడు చాలా బాగుంటుంది, ఒక అబ్బాయి నిన్ను సైట్ కొట్టేటప్పుడు చాలా బాగుంటుంది, అవునా? అందుకనే కదా మేకప్లు వేసుకుంటారు అనుకుంటారు. అందరు కాదండి, సారీ, డోంట్ టేక్ దిస్ రాంగ్. అందరు కాదు. కొన్ని విషయాలు మోస్ట్ ఆఫ్ ద టైం అయితే నీట్గా మేకప్ వేసుకొని పోతారు. ఒక్కడ కూడా చూడలేదు అనుకో, ఏం ప్రయోజనం మేకప్ వేసుకొని అనుకుంటారు, అవునా కదా? అంటే ఇటువంటి వాటి నుంచి కానీ రన్ అవే. నువ్వు పారిపోతున్నావా? నేను టెంప్టింగ్ చేసేటప్పుడు, ఇటువంటి కాన్వర్జేషన్స్ వచ్చేటప్పుడు, ఇలా ఒకరు నీ దగ్గర ఒక కాన్వర్జేషన్, ఇటువంటి కాన్వర్జేషన్ పెట్టుకున్నప్పుడు కానీ రన్ అవే. నువ్వు పారిపోగలుగుతున్నావా? కొన్నిసార్లు మెంటల్గా పారిపోవాల్సి వస్తుంది. మెంటల్గా అంటే చెప్తాను చూడండి, బైబిల్ గ్రంథంలో ఏమని ఉంటుందంటే, ఒక అబ్బాయితో కావచ్చు, ఒక అమ్మాయితో కావచ్చు, నీ ఆలోచనలోనైనా సరే నువ్వు తప్పుగా ఆలోచిస్తేనంట వారితో నువ్వు వ్యభిచారం చేసినట్టేనంట, సెక్స్ చేసినట్టేనంట. మెంటల్గా కూడా దాని నుంచి నువ్వు పారిపోవాలి. థాట్స్ వస్తాయి, రావని నేను చెప్పట్లా, థాట్స్ వస్తాయి. అయితే ఒకటండి, ఆ థాట్స్ని గాడ్ వర్డ్స్తో రీప్లేస్ చేయండి ఆ మూమెంట్లోనే. అయ్యా నాకు ఈ ఆలోచన వస్తుంది, తీసేసాయి. ఎవరైనా అంటారా, బాగుందిలే కాసేపు ఉందాం ఆలోచనలో, అవునా? కాసేపు ఇమాజిన్ చేసుకుందాం, ఏం తప్పే ఉంది, ఇమాజినేగా. ఇట్స్ అ రాంగ్ థింగ్. బైబిల్లో దాని గురించి కూడా రాయబడి, ఇట్స్ అ రాంగ్ థింగ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అలాంటి ఆలోచన నీకు వచ్చినప్పుడు గాడ్ వర్డ్స్తో దాన్ని రీప్లేస్ చేయండి. కొంతమంది చాటింగ్స్ చేస్తారు అందరూ. నేను ఇంటర్కి వచ్చినప్పుడు నేర్చుకున్నానండి చాటింగు. ఒక్కొక్కరిని చూస్తాను, ఎంత ఉంటారో, పెద్దోళ్ళు ఇంటర్ డిగ్రీ వాళ్ళు చాట్ చేసినట్టు చేస్తుంటారు. అటువంటి చాటింగ్స్లో కూడా ఎన్నో సెక్సువల్ కాన్వర్జేషన్స్. అందుకే కదా పాస్వర్డ్లు ఉండేది ఫోన్లకి, యాప్ లాక్స్ అని భలే తయారు చేశారండి. ఫోన్లు తయారు చేసేవాళ్ళు కూడా మా ఫోన్లు కొనుక్కోవాలంటే ప్రతి యాప్కి ఒక పాస్వర్డ్. నేను ఒకటి సెల్ అంతకుముందు ముట్టుకున్నప్పుడు
పైన స్క్రీన్ లాక్ ఒక పాస్వర్డ్ ఉంటుంది, గ్యాలరీకి ఒక పాస్వర్డ్ ఉంటుంది, గ్యాలరీలో ఫోల్డర్స్కి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఏరా బాబు అంత బాధ? నాకైతే నా ఫోన్కి పాస్వర్డ్ పెట్టుకోవాలి అని అంటే, అరే ఇప్పుడు నేను ఇంట్లో లేను, నా ఫోన్ ఇంట్లో ఉంది, మా అమ్మకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకో, పాస్వర్డ్ తెలియదే అన్న ఆలోచన వచ్చి పెట్టుకోబుద్ధి కాదు నాకు. అట్టడి వట్టో. ఎందుకని? పాస్వర్డ్ తెలిస్తే బట్ట బయలే. ఎప్పుడైనా మీ ఫోను ఒకవేళ మీ అమ్మ చేతిలోనో మీ నాన్న చేతిలోనో ఉందనుకో, మీ రియాక్షన్ ఏంటి? మీ రియాక్షన్ ఏంటి? నాన్న 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 ఏంది నా ఫోన్ అది? అవునా? ఏమంత కంగారు నీకు? అవునా? ఏమంటారు మాటకొస్తే ఒక లాక్ ఉంటుంది దానికి, మాటకొస్తే ఒక లాకు. ఒక్కొక్కడైతే వాడి ఫోను జోబులోంచి బయటికి చూసినప్పుడు ఎవడైనా తీసుకుంటాడే తీయడాడు, ఎంత అవసరమైన రాని తీయడు. ఎందుకని? అందులో అలాంటివి ఉన్నాయి. మరి నీ చాటింగ్స్ ఎలా ఉన్నాయి? ధైర్యంగా సెల్ ఇవ్వలేవు, ధైర్యంగా పాస్వర్డ్లు చెప్పలేవు. గుర్తుపెట్టుకో, రన్ ఫ్రమ్ దెమ్. వాటి నుంచి పారిపోండి. మెంటల్గా, ఫిజికల్గా యూ నీడ్ టు రన్ ఫ్రమ్ ద సెక్సువల్ సిన్. చాలా టెంప్టింగ్గానే ఉంటుంది, కానీ అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. చాలా అందంగా ఉంటుంది, కానీ నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. చాలా బాగుంటుంది, కానీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కొంతమంది అయితేనండి ఇటువంటివి కూడా ఉంటాయి. కొంతమంది అయితే ప్యూర్ ఫ్రెండ్స్ అన్నా మేము. ఎవరు ప్యూర్ ఫ్రెండ్స్, మా మధ్యలో ఏముండదు. వాళ్ళ చాటింగ్లు చదివితే ఉంటుంది. అసలు పెళ్ళి అయితే వాడి భార్యతోనని అంత ఉంటాడో, పెళ్ళి అవుతామో ఆయన భర్తతోనని అంత ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ చాటింగ్లో ఉంటుంది బంగారం బుజ్జి తల్లి. అవును, ఉండమాట. నేను చదివాను, నేను అబద్ధం చెప్పట్లా. రియల్ థింగ్ దిస్ ఇస్. అవునా? అంటే ఏమవుతుంది ఇక్కడ? యు ఆర్ నాట్ రన్నింగ్ అవే, బట్ యు ఆర్ ఫీలింగ్ దెమ్. నువ్వు వాటి నుంచి పారిపోవట్లా, నువ్వు వాటిని అనుభవిస్తున్నావు. దట్స్ ఎ రాంగ్ థింగ్. బైబిల్ సేస్, వాక్యం చెప్తుంది అది తప్పండి. ఈరోజు నీకు వాక్యం చెప్పినప్పుడు కూడా పారిపోకపోతే, ఒకసారి ఒక వ్యక్తి అంట ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక చోట ఒక పాము గడ్డ కట్టుకొని పోయిందంట. ఎందుకంటే అదర్ కంట్రీస్లో ఇప్పుడు మంచు పడుతూ ఉంటుంది, స్నో ఫాలింగ్ అవుతూ ఉంటుంది. ఒక పాము అంట, చాలా విషపూరితమైన పాము, చాలా భయంకరమైన పాము, గడ్డ కట్టుకొని ఫ్రీజ్ అయిపోయిందంట. ఆయన ఆ పామును పైకెత్తాడు. తెలుసు ఆయనకి ఆ పాము చాలా ప్రమాదకరమని. అయినా సరే చూద్దామని చెప్పి భుజం మీద పెట్టుకొని దాన్ని వేడి చేశాడంట. దానికి కాన్షియస్ రాగానే గట్టిగా కరిసి వెళ్ళిపోయిందంట. ఆ విషయానికి చచ్చిపోయే ముందు ఆడున్న వాళ్ళతో అన్నారంట, గుర్తుపెట్టుకో, నీ గురించి నువ్వు ఆలోచించాలా. వాళ్ళు ఏం ఫీల్ అవుతారో వాళ్ళ ఫీలింగ్ గురించి పట్టించుకుంటే నీ జీవితం కూడా నాలాగే ఎండ్ అయిపోద్ది అంటాడు. ఆ పాము దాని దారిని వెళ్ళిపోద్ది, కాపాడినందుకైనా చచ్చిపోయాడు. గుర్తుపెట్టుకోండి, చాటింగ్స్ అనేవి కూడా ఇలాంటి విషపూరితమైనవే. బాగానే ఉంటాయి, బాగానే అనిపిస్తాయి, రెస్క్యూయింగ్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, కానీ అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. రన్ ఫ్రమ్ దెమ్. కాపాడొద్దు నువ్వు వాటిని. అమ్మో చాటింగ్ చేయకపోతే ఫీల్ అవుతారేమో. చాటింగ్ చేసేవాళ్ళు కూడా భలే ఉంటుందండి, అవును కదా? చాటింగ్ చేసేటప్పుడు కూడా భలే ఉంటుంది. మెసేజ్కి ఒకవేళ రిప్లై రాలేదనుకో, హలో బిజీయా, అంతేలే మాతో ఎందుకు టైం ఉంటుంది. యు నీడ్ టు రన్ ఫ్రమ్ దెమ్. పరిగెత్తనీయం. కొన్ని కోడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఐ లైక్ సమ్వన్ హూ టెక్స్ట్ మీ ఈవెన్ ఆఫ్టర్ ఐ సే బాయ్ అంట. నేను బాయ్ చెప్పిన తర్వాత కూడా నాకు టెక్స్ట్ చేస్తే నాకు నచ్చుతారంట, అంటే మెసేజ్ చేస్తుంటే నాకు నచ్చుతారంట. అటువంటి దానిలో నుంచి దేవుడు అంటున్నాడు, పారిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు ఏం చేశాడో తెలుసా? హీ రాన్ ఫ్రమ్ దెమ్. పరిగెత్తాడు అక్కడ నుంచి, నిలబడలా. అది చాలా బాగుంటుంది. ఒకసారి ఆలోచించి తప్పుగా అనుకోద్దండి ఎవరు కూడా. ఒకవేళ నీవే ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు? వాట్ విల్ యూ డూ? ఆర్ యూ విల్లింగ్ టు రన్? పారిపోతావా, పరిగెడతావా, స్టే చేస్తావా, నిలబడతావా? సో మెనీ పీపుల్ ట్రై టు స్టే. చాలా కొద్ది మంది విల్ ట్రై టు రన్, పరిగెత్తడానికి ప్రయత్నిస్తారు. అయితే నిన్ను అడుగుతున్నాను ఈరోజు, రన్ ఫ్రమ్ దెమ్. వాటి నుంచి పరిగెత్తండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీ కొరకు ఏర్పాటు చేసిన వారికి నువ్వు అన్యాయస్తుడిగా నిలబడకూడదు. నీకోసం చిత్తాన్ని ఏర్పరచుకున్నటువంటి దేవునికి నువ్వు లాయల్గానే ఉండాలి, కానీ డిస్లాయల్గా ఉండకూడదు. అర్థమైందా? డిస్లాయల్గా ఉండకూడదు. చాలామంది ఇలా కూడా మాట్లాడతారనమాట. పెళ్ళి కాదు కానీ లవ్ స్టోరీస్ ఇవన్నీ అయితే సూపర్గా ఉంటాయి అని అంటారు. చాలామందికి పెళ్ళి అనేది ఒక ప్రిజన్, అవును కదా? వివాహం అంటే అంతటితో అయిపోయింది, గేమ్ ఓవర్, ఇంతటితో గేమ్ ఓవర్, ఇంక అయిపోయింది, మన పరిస్థితి ఏం లేవు అని అనుకుంటారు చాలామంది. కొన్ని వివాహాల్లో ఫొటోస్ పెట్టారనమాట. అబ్బాయి చేతికేమో గేమ్ ఓవర్ అని పెట్టిస్తారు, అమ్మాయి చేతికేమో గేమ్ స్టార్ట్ అని పెట్టిస్తారు, అవునా కదా? ఇట్స్ నాట్ ఎ థింగ్. అవును, కరెక్ట్. అది ఎప్పుడు దేవుని చిత్తం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోండి, అంతే మరి. అబ్బాయి గేమ్ అన్న అయిపోద్ది, అమ్మాయి గేమ్ అన్న అయిపోద్ది, కానీ దేవుడి చిత్తాన్ని బట్టి పెళ్లి చేసుకుంటే గేమ్ అప్పుడు ఇద్దరికి స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ బ్యూటిఫుల్ ఐ ఫౌండ్ అవుట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క కౌగిళ్ళ కింద అద్భుతమైనటువంటి వివాహం, అద్భుతమైనటువంటి జీవితం స్టార్ట్ అవుద్ది. పెళ్ళి అనేసరికి ఇన్స్టాగ్రామ్లు డిలీట్ అవుతాయి, ఫేస్బుక్లు డిలీట్ అవుతాయి, అవునా కదా, కాంటాక్ట్స్ డిలీట్ అవుతాయి, చాట్స్ డిలీట్ అవుతాయి, బ్లాక్ చేయాల్సిన బ్లాక్ చేసేస్తాం. ఎందుకు ఇదంతా అవన్నీ చేయకపోతే ఎందుకంటే బయటపడతాయిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి ప్రేమైనటువంటి వారలారా, బీ లాయల్ టు గాడ్ అండ్ బీ లాయల్ టు యువర్ ఫ్యూచర్ పార్ట్నర్. నీకు రాబోయేటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారి కొరకు లాయల్గా నిలబడండి. దేవుని కొరకు లాయల్గా నిలబడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే గుర్తుపెట్టుకోండి ప్రేమైనటువంటి వారలారా, నీవు పారిపోతున్నావా ఈరోజు ఇటువంటి సెక్సువల్ సిన్స్ నుంచి? నువ్వు పారిపోగలుగుతున్నావా ఇటువంటి సెక్సువల్ సిన్ నుంచి? నువ్వు పారిపోగలుగుతున్నావా? ఇంకొక విషయం, చాలామంది ప్రపోజల్స్ వచ్చాయి. ఎవరికైనా ప్రపోజల్స్ వచ్చాయా? చాలామంది ప్రపోజల్ చేస్తూ ఉంటారు, చేయించుకుంటూ ఉంటారు, అవునా కదా. ఒక్కొక్కరు 3-4 సంవత్సరాలు తిరుగుతారు ఒకరి కోసం, అవునా కదా. ఒక్కొక్కరు 3-4 సంవత్సరాలు వెయిటింగ్స్ చేపిస్తారు. అటువంటి దాని నుంచి కూడా పారిపోండి అబ్బా. చాలామందికి కూడా తెలుస్తుంది ఇది దేవుని చిత్తం కాదు అని కూడా తెలుసు. అయితే ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గనక ఫాలో అయ్యారనుకోండి, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతా, ఇలాంటి డైలాగులన్నీ కొట్టారనుకో, అది దేవుని చిత్తం కాదు అని తెలిసి కూడా, అయ్యో పాపంలే ఇన్ని సంవత్సరాలు ఎంట పడుతున్నాడు కదా, అయ్యో పాపంలే ఇన్ని సంవత్సరాలు ఎంట పడుతుంది కదా, ఒప్పుకుందాంలే, అవునా, ఒప్పుకుందాంలే అని ఆలోచిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక 4 సంవత్సరాలు నీ వెనక తిరిగితే నొప్పేసుకున్నావే, నువ్వు పుట్టినప్పటి నుంచి నీ కోసం ఒకరిని తయారు చేసి దేవుడు కూడా వెయిటింగ్ చేస్తున్నాడు. మరి మంచి సమయం వచ్చినప్పుడు పెళ్లి చేద్దాం, మంచి సమయం వచ్చినప్పుడు కుటుంబాన్ని కడదాం, వారిని బాగా ఆశీర్వదిద్దాం, వారి వల్ల నేను కూడా ఘనత పొందుదాం అని దేవుడు ఆలోచిస్తుంటే, మరి దేవుని మోసం చేయలే నువ్వు, అవును కదా, దేవుని మోసం చేయలేదా? గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తాన్ని కాదని వెళ్ళొద్దండి. ఇప్పుడు నీ వెంటబడే వాళ్ళని అయ్యో పాపం, ఇప్పుడు నీ వెంటబడేటువంటి వారిని అయ్యో పాపంలో ఈ అమ్మాయి, అయ్యో పాపంలో ఈ అబ్బాయి అన్నావు అనుకో, తర్వాత నీ మీద జాలి పడ్డానికి ఎవడు ఉండవు, ఎందుకని చాలా వివాహము విషయాల్లో, లవ్ మ్యారేజ్లు అయినా కానీ, నేను ఒక రీల్ చూసానండి, ఆ అమ్మాయి అంటది, ఏమంటారు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది అనమాట. కొత్తగా పెళ్ళైంది, ఇద్దరు యవనస్తులే, కొత్తగా పెళ్ళైంది. భర్త లేని సమయంలో ఇంకొక అబ్బాయి వచ్చాడు ఇంట్లోకి. అర్థమైంది? భర్త లేని సమయంలో ఇంకొక అబ్బాయి, బహుశా ఎక్స్ లవర్ మనకు తెలియదు, వచ్చాడు. అయితే భర్త టయానికి వచ్చాడు స్నేహితుడితో పాటు. ఎవరీడు అని గొడవ చేస్తే ఆ మంటది అంటే లాస్ట్ ఫైనల్ వర్డ్స్లో ఆ మంటది, ఇప్పుడు వీడంటే నాకు ఇష్టం, మరి నేను అంటే నువ్వంటే నాకు ఇప్పుడు ఇష్టం లేదు, నిన్నటి దాకా ఇష్టం, ఈరోజు వీడంటే ఇష్టమా? దేవుని చిత్తం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఏమైంది అక్కడ? చెడిపోయింది. అందుకయ్యా అరేంజ్ మ్యారేజ్లు బలమైనవి. అంటే దాని గురించి కూడా చెప్తా. చాలా మ్యారేజెస్ న్యూస్ పేపర్లకు ఎక్కినాయి, భర్తే చంపాడని, అవునా కదా. చాలా మ్యారేజెస్ న్యూస్ పేపర్లకు ఎక్కినాయి, భార్య గొడ్డలు తీసుకొని కోసేసిందని. ఎక్కలా ఏందో ఇంత టెరిఫిక్ ఉన్న మాటలండి బాబు, అవునా కదా. టెరిఫిక్గా లేవు. అంతే, ఎందుకంటే మా బంధువుల్లో ఒకరే నాళ్ళకి సరిగ్గా గుర్తులేదనుకుంటా, అరేంజ్ మ్యారేజే చేశారు, పాపం అరేంజ్ మ్యారేజే చేశారు. అయితే చేసుకున్నటువంటి భర్తే ఆమె మీద యాసిడ్ పోయడానికి వచ్చాడు. దేవుని చిత్తం ఉంటేనే 2 మంచివి, దేవుని చిత్తం లేకపోతే 2 మంచివి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తంలో కనుక నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, అది బ్యూటిఫుల్ థింగ్. దేవుని చిత్తం లేకుండా నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అది వేస్ట్. అర్థమైందా? మ్యారేజ్ అనేది ఎప్పుడు ప్రెషియస్ అనేది ప్రెషియస్గానే జరగనివ్వండి, అంతకుమించి వేరేలాగే దాన్ని జరగనివ్వకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మ్యారేజ్ ఈజ్ ఎ ప్రెషియస్ థింగ్, ఎ మోస్ట్ ఆనరబుల్ థింగ్, చాలా విలువైనది. బైబిల్లో రాయబడి ఉంటుంది, వివాహం అనున్నది అన్ని విషయంలో కల్లా ఘనమైనది. ఎలాంటిదంట వివాహం అనేది? ఇట్స్ అ మోస్ట్ ఆనరబుల్ థింగ్, నాట్ అ చీప్ థింగ్, ఆనరబుల్ థింగ్. అది దాన్ని చాలామంది చీప్ చేసేస్తారు. ఎప్పుడు చీప్ అవుతుందో తెలుసా? చాలామంది దైవజనులు ఏమంటారు, కొన్ని దేవుని చిత్తానుసారమైన, దేవుని చిత్తం కానీ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కూడా దైవజనులు చెప్తారు, తప్పదు. ఏమని చెప్పాలా? ఇది చాలా ఘనమైన పెళ్ళి, దేవుడు వీళ్ళని బాగా ఆశీర్వదిస్తాడు, పిల్ల పాపలతో కలకల్లాడతారు చెప్తారు. కానీ అక్కడ దేవుని ఘనత రాదు. పెళ్లి విషయంలో బాగా గుర్తుపెట్టుకోండి, నీకు జరిగేటువంటి వివాహాన్ని బట్టి దేవునికి ఘనత రావాలా, నీ సుఖం కాదు. ముందు దేవునికి ఘనత రావాలా నీ వివాహాన్ని బట్టి, దేవునికి గ్లోరీ రావాలా నీ వివాహాన్ని బట్టి. వివాహం ఎంత విలువైందో ఒక్క మాటలో మీకు చెప్తానండి. దేవుడు మానవుడికి ఇచ్చిన ఫస్ట్ రిలేషన్షిప్ ఏంటి? దేవుడికి మానవుడికి కాకుండా దేవుడు మానవుడికి ఇచ్చిన మొట్టమొదటి రిలేషన్షిప్ ఏంటి? అన్నదమ్ములనా?
తల్లిదండ్రుల కాదు, భార్య. వివాహం అనేటువంటి రిలేషన్షిప్ ఇచ్చాడు దేవుడు మొట్టమొదటిగా. ఆదాముకు అవ్వను తోడు చేశాడు, వివాహం చేశాడు. దట్స్ ద ఫస్ట్ రిలేషన్షిప్ గాడ్ గివెన్ టు ద హ్యూమన్ బీయింగ్స్. మానవుడికి ఇచ్చినటువంటి మొదటి రిలేషన్షిప్ అదే. సాతానుడు మొదట ఏలు పెట్టింది ఎక్కడ మొదట ఏలు పెట్టింది? ఎలాగ అన్నావు కాబట్టి పెళ్ళిలోనే. అవునా? ఎస్, పెళ్ళిలో మొదట అడుగు పెట్టాడు వాడు. అంతవరకు ఏదేని తోటలో ఆ చెట్టు ఉంది, కానీ సాతానుడు ఆదాం జోలికి రాలా. ఆదాం ఒక్కడున్నప్పుడు రాలా సాతానుడు వచ్చి ఈ పండు మంచిది, పండు తింటే కళ్ళు తెరుచుకోండి, ఈ సోది కొట్టలావాడు. ఎప్పుడు కొట్టాడు? వాళ్ళిద్దరికి వివాహం అయినప్పుడు, దేవుడు ఆ వివాహం చేసినప్పుడు వాడు వచ్చాడు అనమాట. అవ్వా పండు సూపర్గా ఉంటుంది నీకెందుకు అన్నాడు. అంతవరకు వాడు ఏలు పెట్టల ఆదాము దగ్గర, పెళ్లి కానంత వరకు. పెళ్ళి అయ్యాక ఏలు పెట్టాడు. దేవుడు మొదట కలిపినటువంటి బంధం ఏంటి? పెళ్ళే. అర్థమైందా? ఇంత విలువైన దాన్ని విలువలేని దానిగా చెయ్యొద్దు. దేవునికి స్తోత్రములు గాక. గుర్తుపెట్టుకోండి, విలువైన దానిగానే ఉండనివ్వండి. అయితే నేను అడుగుతున్నాను ఈరోజు, క్యాన్ యూ రన్ అవే ఫ్రమ్ ద సెక్సువల్ సిన్? నీకు ఎవరో ప్రపోజ్ చేశారు కదా అని కనుక నువ్వు ఎదురు చూస్తే, నీకోసం దేవుడు ఏర్పాటు చేసిన చిత్తం వృధా అవ్వదా? నాశనం అవ్వదా? ఆయన నువ్వు పుట్టినప్పుడు ఇప్పటికీ ఈ ప్రాసెసే దేవుడు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అయ్యా నేను పడుకున్నప్పుడు ఎప్పుడు తీస్తున్నాను ఎముక అనొద్దు. నేను పుట్టించేటప్పుడు ఒక ఎముక తగ్గించి ఆ ఎముకని తీసుకెళ్ళి ఒక స్త్రీని తయారు చేసి సమయం వచ్చినప్పుడు నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఎదురు చూడండి, ఎందుకు పరిగెడతారు? ఎవరో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక సామెత ఉండేది, పరిగెత్తి జ్యూస్ తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం తృప్తి అంట. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారలారా, దేవుడిని అడగండి, దేవుడు ఇస్తాడు. అయితే ఒకటి, ప్రపోజల్స్ వచ్చాయి కదా, అది చేశారుగా అని జాలిపడి ఒప్పేసుకోకండి బాబు. దేవునికి ఎప్పటి నుంచో ప్రపోజ్ చేస్తున్నాడు. అమ్మా నా మాటిను, మంచోడిని నేను చూసి పెట్టా. అయ్యా నా మాటిను, మంచోళ్ళని నీకోసం తయారు చేసి పెట్టాను, అప్పటిదాకా ఓపిక పట్టు అన్నప్పుడు ఓపిక పట్టనండి. దేవునికి స్తోత్రములు గాక. ఇంకో విషయం కూడా చెప్తా. ఇది దయచేసి ఎవరు కూడా నన్ను రాంగ్గా తీసుకోకండి. దయచేసి ఎవరు కూడా, పెద్దలు చిన్నలు ఎవరు కూడా నన్ను రాంగ్గా తీసుకోవద్దండి. నేను కొంచెం ఓపెన్గా చెప్తున్నా, ఎందుకంటే పెద్దలు కనపడితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రములు గాక. అయితే సరే, ఓకే, ఏదైతే అదేంది సరే. కొన్నిసార్లు ఇటువంటి తప్పులు తల్లిదండ్రుల ద్వారా నుంచి కూడా జరుగుతాయి, తెలుసా? అందరూ తల్లిదండ్రులు దేవుని చిత్తాన్ని చూడరు. కొందరు ఏం చూస్తారో తెలుసా? కొందరు తల్లిదండ్రులు, అరే కట్నం తక్కువ అంటారా, అరే కాదు అమ్మ కట్నం తక్కువ, తొందరగా వెళ్ళిపోద్ది. నాన్న దేవుడు వద్దంటున్నాడు. డబ్బులు దేవుడు ఇస్తారా? అవునా, నేను ఇవ్వాలి డబ్బులు, దేవుడు ఇస్తారా? వచ్చినప్పుడు చేసుకో అంటారు. ఇట్స్ రాంగ్ థింగ్. అవునా కదా? అబ్బాయి దగ్గర రే కట్నం మామూలుగా రావట్లా, అవునా, కట్నం ఎక్కువ వస్తున్నారంట. అసలు ముందు చెప్పాలంటే కట్నం అనేది తప్పండి. పశువులు నమ్ముకున్నట్టు పశువులు కొనుక్కున్నట్టు ఏంటండి అది? అవునా కదా? ఇట్స్ ఎ రాంగ్ థింగ్. అవునా, నాకు అనిపిస్తుంది, నాకు రెండు విషయాలు అనిపిస్తుంది. ఒకటి, ఇక్కడ కడతారే, నేను బయటికి చెప్పను, కడతారే ఇక్కడ ఒకటి కడతారుగా, తాళి అంటారుగా. నాకు అది అనిపిస్తుంది, ఎవరు కూడా నన్ను రాంగ్గా తీసుకోవద్దండి. అది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈమె నాది అన్నట్టుగా కడతారు. అది ఎట్లుంటుందంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు నా కుక్కలకు గొలిసేసేవాడిని, నిజంగా సీరియస్గా. నేను కొంచెం ఓపెన్గా చెప్పాలనుకుంటున్నాను. దానికి కూడా వేసేవాడిని. ఎందుకని? ఇది నాది అని చెప్పుకోవడానికి. సేమ్ అంతే ఉంది. కొనుక్కుంటారు తెలుసా? శనివారము ఇటు కల్లూరు దగ్గరికి వెళ్ళినప్పుడు సంత ఉంటుంది. అప్పుడప్పుడు మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అటు నుంచి వెళ్ళాలి నేను కారులో. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎందుకురా ట్రాఫిక్ జామ్ అంటే, ఏమంటారు వాడిని, గొర్రెలు వాడిని కొనుక్కొని పోతుంటారు డబ్బులు ఇచ్చి. కట్నం అమ్ముకోవద్దంటారు అబ్బాయిలు, అమ్ముకోవద్దండి. అర్థమైందా? బీ ప్రౌడ్. నేను గొప్పగా ఉండాలి. చాలామంది బిజినెస్కి డబ్బులు లేవు, పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, అమ్ముకునే పరిస్థితి మనకెందుకు? దేవునికి స్తోత్రములు గాక. అయితే గుర్తుపెట్టుకోండి, వివాహం అనేది ఘనంగా జరగాలి. తల్లిదండ్రులు ఎలా చేస్తారంటే, కట్నం తక్కువ వస్తుంది, కట్నం ఎక్కువ వస్తుంది. ఇది కూడా పోయిందనుకో, అమ్మాయి చక్కగా ఉంది, అందంగా ఉంది, అవునా కదా? లేకపోతే అబ్బాయికి మంచి జాబు, ఉద్యోగానికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావు, మనిషికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావు, నాకు అర్థం కాదు. అవునా? కొంతమంది ఉద్యోగాలకి ఇచ్చి పెళ్లి చేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది వాడికి, ఇంతకంటే మంచి బ్రతికి ఆడ ఉంటుంది. ఒకసారి మాకు తెలిసిన వాళ్ళంట 2 ఎకరాలు ఉందంట, వాళ్ళకి ఇల్లే 2 ఎకరాలు ఉందంట. మంచి ఆస్తి పరులని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే రోజు చూడవాలంట 2 ఎకరాలు. బాగుందా ఆస్తి? దేవునికి స్తోత్రములు గాక. ఎప్పుడైనా సరే దేవుని చిత్తానుసారంగా మీ పిల్లల కోసము దేవుడు తయారు చేసిన అబ్బాయిలకి, మీ పిల్లల కోసం దేవుడు తయారు చేసిన అమ్మాయిలకి ఇచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎవరికి పడితే వాళ్ళకి ముక్కు మొఖాలు బాగున్నాయి కదా, ఆస్తి బాగుంది కదా, డబ్బు బాగుంది కదా, బలగం బాగుంది కదా, ఉద్యోగం ఉంది కదా, ఇంకోటి ఉంది కదా అనేటువంటి ఇలా వస్తువులకు ఇచ్చి వివాహాలు చేసుకోవద్దండి, వస్తువుల్ని వివాహం చేసుకోవద్దండి. గుర్తుపెట్టుకోండి. అయితే ఒకటి, ఈ విషయంలో కూడా నేను తల్లిదండ్రులతో చెప్పను కానీ నీతోనే చెప్తా.
చాలామంది ఏమంటారు, ఏమంటారు, కొంచెం తల్లిదండ్రులు చేసేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, బంధువులు కదా పోగొట్టుకోవడం ఎందుకు, బంధువులు కదా పోగొట్టుకోవడం ఎందుకు, మాట ఇచ్చాం మాట ఎలా తప్పుతాం, అవునా, ఇలాంటి మాటలు ఉంటాయి. బంధువులు కదా ఎందుకు పోగొట్టుకోవాలి. మొన్న ఒక ఆయన పెళ్ళికి మాట్లాడడానికి వస్తే, అయ్యా ఇంకా చిన్న వయసులాగే ఉంది కదా అని అంటే, సార్ బంధువులు సార్ మళ్ళీ పోతే దొరకరని. లోకంలో అమ్మాయిలు అబ్బాయిలు లేరు మరి, అవునా. దేవుని చిత్తం పక్కకు పోద్ది. మా బంధువులు, మా స్నేహితులు, మాట ఇచ్చాము, లేకపోతే డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, అంతస్తులు ఉన్నాయి, ఏంటండి ఇదంతా, దీనికి ఆ పెళ్లి చేసుకునేది మనం కాదుగా. గుర్తుపెట్టుకోండి, ఇందులో కూడా నేను తల్లిదండ్రులను అనట్లా, నీకే చెప్తున్నా, నువ్వు అడుగు దేవుని చిత్తం ఏంటో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు కాళ్ళు చేతులు ఉన్నాయిగా, ఫోర్స్ చేశారు సార్, చిన్నపిల్లగాడివే నువ్వేమన్నా, అవునా. దేవుడు అంటాడనమాట, నేను నా చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చుకునే బాధ్యత నీ తల్లిదండ్రులకు నేను ఇవ్వాలా, నీకు ఇచ్చే. నేను అర్థమైందా, నీ తల్లిదండ్రులకు చెప్పాలా, ఇదిగో మీ కొడుకు జీవితం ఇది, మీ కొడుకు చిత్తం ఇది, వాడిని నెరవేర్చనివ్వండి అని నేను మీ తల్లిదండ్రులకు చెప్పాలా. ఎవరికి చెప్పా నేను, ఎవరికి చెప్పా, నీకు చెప్పా, నువ్వు నెరవేర్చాలా నా చిత్తాన్ని. అది కదా కరెక్ట్ అని అడుగుతాడు దేవుడు. ఈరోజు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు నీ వివాహ జీవితంలో. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తేనే నువ్వు దేవునికి లాయల్గా ఉన్నట్టు, లేకపోతే డిస్లాయల్గా ఉన్నట్టు. నువ్వు దేవునికి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తేనే నువ్వు దేవునికి లాయల్గా ఉన్నట్టు, లేకపోతే యు ఆర్ ఏ డిస్లాయల్ పర్సన్ టు గాడ్. అయితే చూడండి, యోసేపు ఎలా ఉన్నాడో తెలుసా, నేను ఈ పని చేయను అన్నాడు. నేను ఈ పని చేయను అన్నాడు. జారిపోయేటువంటి పొజిషన్ అది, జారిపోయేటువంటి పరిస్థితి అది. నేను ఈ పని చేయను అన్నాడు ఆయన. దేవునికి ఇష్టం లేనటువంటి పని నేను చెయ్యను అని అన్నాడు. ఎందుకని, నేను దేవుని దగ్గర లాయల్గా నిలబడతా, ఆయన చూపించిన వాళ్ళే పెళ్లి చేసుకుంటా, ఆయన చూపించిన వాళ్ళతో నేను ఉంటాను. అట్టని యోసేపుకి చేత కాదయ్యా అనద్దండి. ఆయనకు పెద్ద వంశం ఉంది, 12 గోత్రములలో ఒక గోత్రం యోసేపుదే. 12 గోత్రాల్లో 12 గోత్రాలకి లక్షల మంది జనాలు ఉంటారు, కొన్ని వేల మంది జనాలు ఉన్నారు. ఆ వేల మంది జనాలు యోసేపు దగ్గర నుంచి వచ్చింది ఒక గోత్రం. 12 గోత్రాలలో ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి భార్య ఉంది. అప్పటి వరకు మార్గాన్ని తప్పలా యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 10th క్లాస్కి రారు, 10 బ్రేకప్లు ఏంటి వాడికి. 10th క్లాస్కి రాదు, 10 మంది క్రష్లను మార్చింటారు, 10 మంది క్రష్లు ఉంటారు అమ్మాయికి, అవునా. ఏంటండి లోకం ఎటుపోతుందండి. మళ్ళీ ఇటువంటివి చెప్పినప్పుడు ఇటువంటివి చెప్పేదండి, చెప్పకపోతే ఒకసారి చూడు మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో. 10th రారు ఒక్కొక్కరు. ఏంది, నేను 9th క్లాస్లో 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ అంటుంటారు అనమాట, రేయ్ అమ్మాయికి బ్రేకప్ అయిందంటారా ఫ్రెష్గా. ఇలా ఉంది లోకం. అంటే వీడన్నది తప్పే, మరి ఆమె చేసింది ఏంటి, దేవుని చిత్తం కోసం ఎదురు చూసారా, బ్రేకప్. అప్పుడే లవ్ బ్రేకప్, అవునా, మళ్ళీ లవ్ మళ్ళీ బ్రేకప్, అవునా, మళ్ళీ ఏమంటారు ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్స్. ఏంటి ఇవంతా గమనించండి. లోకం అనేది చెడిపోతుంది. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు బాగుండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రన్ ఫ్రమ్ ద సెక్సువల్ సిన్, ఇటువంటి పాపం నుంచి పారిపో, నేను చూపించే వాళ్ళు వచ్చేదాకా నిలబడు. అదే దేవుని దగ్గర మనం చూపించేటువంటి లాయల్టీ. దేవుడు కష్టపడి నీ కోసం ఒక అమ్మాయిని తయారు చేశాడు, దేవుడు కష్టపడి నీ కోసం ఒక అబ్బాయిని తయారు చేశాడు. వాళ్ళ కోసం ఎదురు చూడకపోతే వాట్ ఏ వేస్ట్, ఎంత వేస్ట్ అండి, అవును కదా. సో స్టే ఫర్ దట్. యోసేపు నిలబడ్డాడు, యవనస్తుడే, నీలా నాలా యవనస్తుడే, ఆయన నిలబడ్డాడండి. చాలామంది ఇలా కూడా మాట్లాడతారు. అన్యులతో వివాహం కుదిరినప్పుడు, అన్యులు బాగా నచ్చినప్పుడు వివాహాలు, అంటే పెళ్లి చూపులకు వెళ్ళారు. ఎవరైనా వెళ్ళారు పెళ్లి చూపులకు వెళ్ళారా? అంటే మీదనే కాదులేండి బాబు, మీ అక్కోలదైనా ఇంకెవరిదైనా కానీ పెళ్లి చూపులు జరిగేటప్పుడు ఒక్కొక్కసారి అన్యులతో మాట్లాడినప్పుడు, అన్యుల గురించి మాట్లాడినప్పుడు నార్మల్గా ఎలా అనుకుంటారంటే, అయ్యా అంటే మా ఫ్రెండ్స్ కూడా అనుకునే వాళ్ళు అనమాట. ఎలా మాట్లాడతారంటే, సార్ అన్యులైనా పర్లేదు సార్, మేము పెళ్లి చేసుకొని మార్చుకుంటాం. ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి అంటాడు, నేనే వాళ్ళకి సేవకున్నయ్యి మారుద్దామని. నిజంగా అన్నాడండి, నేనే సేవకున్నయ్యి మారుద్దాం అని అనుకుంటున్నాను అని అంటే, నాకు అనిపించింది సేవకులు ఉన్నారు, వాళ్ళు మార్చుకుంటారు. ఇప్పుడు నా కోసం మారితే నా కోసం మారుతారు, దేవుని కోసం మారరు. నీ కోసం మారితే నీ కోసం మారుతారు, దేవుని కోసం మారరు. గుర్తుపెట్టుకోండి ప్రేమైనటువంటి వారలారా, నీ వివాహ జీవితం అనేది ఫెయిల్ అవ్వకూడదు అంటే దేవునిలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఇచ్చేటువంటి వారి కోసం ఎదురు చూడడం మాత్రమే నీ బాధ్యత. దేవుడు వివాహాన్ని 3 రీజన్స్ కోసం తయారు చేశాడు. వివాహాన్ని 3 రీజన్స్ కోసం తయారు చేశాడు. నేను అయిపోగొట్టేస్తాను. దేవుడు వివాహాన్ని 3 రీజన్స్ కోసం తయారు చేశాడు. 1, టు గ్లోరీ గాడ్, టు గెట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీ వివాహం ద్వారా దేవుడు మహిమ పొందడానికి. 1, నీ వివాహం ద్వారా నీకు వచ్చేటువంటి భార్య, ఎప్పుడైనా నువ్వు దేవుని యొక్క విశ్వాసివైతే నీకు విశ్వాసరాలని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరి మీదతో వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తను ఇద్దరు కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి వివాహం, దేవుని పనిని చేయడానికి వివాహం, దాని ద్వారా దేవుడు మహిమ పొందడానికి వివాహం. 2, సెక్సువల్ ప్యూరిటీ అండి.
సెక్సువల్ ప్యూరిటీ కోసం దేవుడు తయారు చేస్తాడు. ఇప్పుడు నార్మల్గా చాలామంది ఏమనుకుంటారంటే సెక్స్ ఈజ్ ఎ రాంగ్ థింగ్ అనుకుంటారు. చాలామంది ఆలోచనలు ఇవే ఉంటాయి, సెక్స్ ఈజ్ ఎ రాంగ్ థింగ్. బట్ నాట్. ఎప్పుడో తెలుసా సెక్స్ ఈజ్ ఎ రాంగ్ థింగ్? మ్యారేజ్ అనేటువంటి ఒక బాక్స్లో సెక్స్ అనేది జరగకుండా బయట అవుట్ ఆఫ్ ద బాక్స్ జరిగితే, మ్యారేజ్ కాకుండా జరిగితే ఇట్స్ అ రాంగ్ థింగ్, ఇట్స్ అ డర్టీ థింగ్. నన్ను అడుగుతా, ఇన్ మ్యారేజ్ అనేటువంటి ఒక బాక్స్లో జరగాలి నీ వివాహం అనేది. గుర్తుపెట్టుకోండి. దేవుడు ముందు ప్రేమను పరిచయం చేసి పెళ్ళిని చేయొచ్చు, లేదా ముందు పెళ్ళిని పరిచయం చేసి ప్రేమను పరిచయం చేయొచ్చు, కానీ ముందు సెక్స్ ఎవరికి పరిచయం చేయాలా? గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఏం చేయాలా? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నాతో సెక్స్ చేయాలి. ఇట్స్ అ రాంగ్ థింగ్, ఇట్స్ అ రాంగ్ రిలేషన్షిప్స్. చాలామంది ఒకవేళ దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, మన ఇద్దరిది దేవుని చిత్తం, నాకు తెలుసుగా, నీకు తెలుసుగా, నాకు తెలుసు, నీకు తెలుసుగా, ఇంకా తప్పేముంది? ఇట్స్ అ రాంగ్ థింగ్. ఈవెన్ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా రాంగ్ థింగ్. మరి ఎప్పుడది వివాహం అయిన తర్వాత, వివాహం అనేటువంటి ఒక బాక్స్లో జరిగినప్పుడు అది అందం. దేవునికి స్తోత్రం కూడా కాక. దానికి ముందు ఏం జరిగినా సరే ఇట్స్ అ సిన్, ప్యూర్ సిన్. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి సెక్సువల్ యొక్క పాపం నుంచి తప్పించబడ్డ సెక్స్ ప్యూరిటీ కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఏమంటారు, చాలామందికి ఏమంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క డెసిషన్స్లో ఉంటారు. ఏమనుకుంటారంటే పెళ్ళయ్యేలోపు నేను ఎంజాయ్ చేయాలి బ్యాచులర్ లైఫ్ని. ఎంజాయ్ అంటే ఏంటి? దేవుళ్ళు ఎంజాయ్ చేయండి. దేవుళ్ళు చేయడాడు 10 మంది అమ్మాయిలను మారుస్తే ఎంజాయ్, 10 మంది అబ్బాయిలను మారుస్తే ఎంజాయ్. దట్స్ నాట్ ఎంజాయ్. తీరా నువ్వు వివాహం చేసుకున్న తర్వాత ట్రూ లవ్ని ఎక్స్పీరియన్స్ చేయలేవు. నువ్వు చెడ్డ పనులు చేసావు కాబట్టి నీ పక్కన ఉన్న వాళ్ళు మంచోళ్ళనే చెడు అనేటువంటి ఫీలింగే నీకు వస్తూ ఉంటుంది. ట్రూ లవ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్. దేవుని యొక్క చిత్తం కోసం, దేవుడు ఇచ్చేటువంటి స్త్రీ కోసం, పురుషుడి కోసం నువ్వు ఎదురు చూడాలి. దట్స్ ద ట్రూ థింగ్. అది చేయలేకపోతే వ్యర్థం. సెక్స్ ప్యూరిటీ కోసమే దేవుడు చేశాడు. సెక్స్ ఈజ్ నాట్ అ రాంగ్ థింగ్. ఇఫ్ యూ డూ ఇన్ ద బాక్స్ ఆఫ్ మ్యారేజ్, వివాహం అనేటువంటి దాంట్లో నువ్వు జరిగితే అది తప్పు కాదు. ఇంకొక విషయం చెప్తాను చూడండి. సెక్స్ అనేది ఇట్స్ నాట్ ఎ సెక్స్, ఇట్స్ ఎ థింగ్ ఆఫ్ లవ్ అనేది ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. అంతే. లవ్ని వేరే లెవెల్లో ఎక్స్ప్రెస్ చేసుకోవడమే, హై లెవెల్లో ఎక్స్ప్రెస్ చేసుకోవడమే. పౌలు గారు ఒక మాట అంటాడు అనమాట. భార్య అంట భర్తకు ఏమంటారు, తను తాను సరెండర్ చేసుకోవాలి. ఇంకొక మాట కూడా అంటాడు, భార్య శరీరం అంట భార్యది కాదు భర్తదంట, భర్త శరీరం భర్తది కాదు భార్యదంట. సెక్స్ ఈజ్ ఏ ప్యూర్ అంటే ఎలాంటిదంటే లవ్ని హెవీగా ఎక్స్ప్రెస్ చేసుకోవడమే సెక్స్ అనేది. చాలామంది దాన్ని రాంగ్గా తీసుకుంటున్నారు. జాగ్రత్త. మ్యారేజ్ అనేటువంటి బాక్స్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారితోనే జరగాలి. ఆమెన్. ఎవరితో పడితే వాళ్ళతో జరిగితే లస్ట్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎ లస్ట్. సెక్స్ కాదు, ఇట్స్ ఎ లస్ట్ జోలికొద్దు, లవ్ జోలికే ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సెక్సువల్ ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి దేవుడు తయారు చేశాడు. ఆఖరిగా మూడోది ఏంటో తెలుసా? టు ఫిల్ ద వరల్డ్. ప్రపంచాన్ని దేవుడిని, ఇప్పుడు నేను భక్తిపరుడు అనుకోండి, నా పిల్లల్ని దేవుడు భక్తిలోనే పెంచుతాను. అందుకోసం దేవుడు వివాహాన్ని తయారు చేశాడు. ఆదమ అవ్వతో ఆయన అంటాడు, మీరు భూమిని నింపండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీజన్స్ కోసం లవ్ అండ్ సెక్స్ని ఆయన ఏర్పాటు చేశాడు. చాలామంది కూడా రాంగ్ వివాహాలు చేసుకొని, దేవుని చిత్తం లేని వివాహాలు చేసుకొని బాధపడుకుంటా వాళ్ళు అప్పుడు అంటారు అనమాట, అయ్యా నేను ప్రేమించేటప్పుడు దేవుడు నన్ను ఎత్తినోడు కొట్టి నాకు చెప్పచ్చుగా, మా అమ్మ నాన్న ఫోర్స్ చేసి వివాహం చేశాడు, దేవుడే బ్రేక్ చేయొచ్చుగా, దేవుడే విడదీయచ్చుగా, దేవుడే వద్దని చెప్పచ్చుగా. మీకు ఒక్క విషయం చెప్తానండి దేవుడి గురించి. మీకు ఒక్క విషయం చెప్తాను. గాడ్ రెస్పెక్ట్స్ యువర్ విల్. దేవుడు నీ ఇష్టాన్ని గౌరవిస్తాడు. అండ్ ఈ విల్ రైజ్ ఎ క్వశ్చన్. ఒక క్వశ్చన్ని అడుగుతాడు ఆయన, విల్ యూ రెస్పెక్ట్ మై విల్? అంతే. పేగ పట్టుకొని వచ్చే టైపు కాదు దేవుడు నిన్ను. అర్థమైందా? ఈ విల్ ఆస్క్. ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఐ విల్ రెస్పెక్ట్ యువర్ విల్ అండ్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్, విల్ యూ రెస్పెక్ట్ మై విల్? నా ఇష్టాన్ని నువ్వు నమ్ముతావా? నా ఇష్టాన్ని నువ్వు ఇష్టపడతావా? నా విల్ని నువ్వు అంగీకరిస్తావా? నా విల్ని కనుక నువ్వు అంగీకరిస్తే నీ వివాహ జీవితంలో ఎన్నో మిరకల్స్ నేను చేస్తాను. నీ దాంపత్య జీవితాన్ని బలంగా నేను ఉంచుతాను. గుర్తుపెట్టుకోండి, భార్య భర్తల మధ్యలో ఒక పర్ఫెక్ట్ సంబంధం అనేది ఎప్పుడు వస్తుంది? ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ లేక చాలా బంధాలు తెగిపోతున్నాయి. అవును కదా? ప్రేమ లేక చాలా బంధాలు తెగిపోతున్నాయి. ఆ ప్రేమ అనేది అసలు లవ్ అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈజ్ లవ్? తెలుసా ఎవరికైనా? చాలామంది ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ లాట్, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు కదా. మీకు తెలుసా వాట్ ఈజ్ లవ్? లవ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి చూద్దాం. లవ్ అంటే ఏంటి? తెలీదా? లవ్ అంటే లవ్ అంతే కాదు. గాడ్ ఈజ్ లవ్. ఎవరు లవ్ అంటే? గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ ఉన్నాడు. భార్య భర్తల మధ్యలో, మీ మధ్యలో దేవుడు ఉంటే ఆ ప్రేమకు విడిపోనివ్వడు. దేవుడు లేకపోతే నీ మధ్యలో ప్రేమ ఉండదు, లస్ట్ ఉంటుంది. ఆ లస్ట్ తీరిపోయింది అనుకోండి, ఆ కోరిక తీరిపోయింది అనుకో, ప్రేమ ఉండదు, చిరాకు వచ్చేస్తుంది.
అందుకే నీ మధ్యలో దేవుడు ఉండేలాగా చూసుకోండి. మీ మధ్యలో దేవుడు ఉండాలి దాంపత్య జీవితంలో. ఇంకో విషయం, దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడిని నీకు తోడు చేస్తాడు. నువ్వు ప్రేమించే దానివి కాబట్టి నిన్ను తోడు చేస్తాడు. గుర్తుపెట్టుకో, ఇఫ్ యు నో హౌ టు లవ్ జీసస్, యు నో హౌ టు లవ్ యువర్ పార్ట్నర్. ఇఫ్ యు నో హౌ టు బి లాయల్ టు గాడ్, యు నో హౌ టు బి లాయల్ టు యువర్ పార్ట్నర్. నీ దేవుని ఎలా ప్రేమించాలో నీకు తెలిస్తే నీకు వచ్చేటువంటి భార్యని లేదా భర్తను అలాగే ప్రేమిస్తావు. దేవుని దగ్గర ఎలా నిజాయితీగా బ్రతకాలో నీకు తెలిస్తే నీకు వచ్చేటువంటి భార్య దగ్గర భర్త దగ్గర అలాగే బ్రతుకుతావు. దేవుని యొక్క చిత్తంలో ఉండండి. ఇంతవరకు ఒకవేళ నువ్వు పాపపు జీవితంలో ఉన్నావేమో, ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు నూతన జీవితాన్ని ఇస్తాను. ఇంతవరకు అటువంటి పాపంలో నువ్వు గడిపేవేమో, దేవుడు అంటున్నాడు, నేను నీకు నూతన జీవితాన్ని ఇస్తాను. డోంట్ వరీ, ఐ కెన్ చేంజ్ ఎనీథింగ్. నేను దేనైనా మార్చగలను. చాలామంది కూడా అయితే లవ్ అనే తప్పు కాదంటని 7, 8, 9 తరగతుల్లోనూ మొదలు పెడతాడు. బుద్ధి ఉండాలా, ముందు చదువుకోండి. అర్థమైందా? ముందు చదువుకోండి, ప్రాపర్గా చదువుకోండి. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా నాకు వాడంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం, ఇలాంటి మాటలు మాట్లాడదండి. ముందు వయసు, చదువుకునే వయసులో చదువుకోండి. ఒక వయసు వచ్చినప్పుడు దేవుడిని అడగండి. అది కూడా మిమ్మల్ని ఎత్తుక్కోమని నేను చెప్పను, ఆ సజెషన్ నేను చేయను. దేవుడిని అడగండి, అయ్యా నువ్వు నా కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రేమ, నాకు పెళ్లి వయసు వచ్చింది, అది నీకు తెలుసు, నువ్వే నాకు సహాయం చేయి, నువ్వే నన్ను ఏకం చేయంటే దేవునికి తెలుసు నీ దగ్గరికి ఎలా నడిపించాలో. దేవుడు అర్థమయ్యేలా చెప్తాడండి. నీకు అర్థమయ్యేలా, నేను గ్యారెంటీ ఇస్తున్నా, నీకు అర్థమయ్యేలా దేవుడు చెప్తాడు. ఓకేనా? మీకు ఇంకా డీటెయిల్డ్గా ఈ యొక్క లవ్, సెక్స్ అండ్ మ్యారేజ్ గురించి తెలియాలి అంటే నేను మీకు ఒక బుక్ని సజెస్ట్ చేస్తాను. సెక్స్, లవ్ అండ్ మ్యారేజ్ అనేటువంటి ఒక బుక్ ఉంది. జాక్ పునన్ అనేటువంటి దైవజనుడు, గొప్ప దైవజనుడు జాక్ పునన్ అనేటువంటి దైవజనుడు ఈ యొక్క సెక్స్, లవ్ అండ్ మ్యారేజ్ అనేటువంటి బుక్ని రాశాడు. ఆన్లైన్లో మీకు ఇది ఫ్రీగా PDF దొరుకుతుంది, కావాలంటే మీరు చదువుకోవచ్చు. ఆ బుక్ అయితే దొరకదు కానీ PDF అనేది అయితే ఉంటుంది. సో మీరు ఆ బుక్ని చదువుకోవచ్చు. దాంట్లో ఇంకా డీటెయిల్డ్గా రాయబడి ఉంటుంది. సెక్స్, లవ్ అండ్ మ్యారేజ్ అనేటువంటి బుక్ని జాక్ పునన్ అంకుల్ రాశాడు. సో మీరు ఆ బుక్ని చదువుకుంటే ఇంకా డీటెయిల్డ్గా మనకు తెలియబడుతుంది.